సో సమ్మక్క సారక్క జాతరకు సంబంధించిన అప్డేట్ చూద్దాం. సో మొన్న సారక్క నిన్న సమ్మక్క రాకతో సో ఆ ప్రాంతం అంతా ఒక పండగ వాతావరణం కాదు, ఒక జన జాతర కనిపిస్తున్నది. సో ఇప్పుడు ఇద్దరు తల్లు ఆ గద్దెల మీద ఉన్నారు కాబట్టి దర్శించుకోవడానికి వచ్చే భక్తుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నది. లక్షలాది మంది వస్తున్నారు. పండు వెన్నెల్లో నిండు జాతర, మేడారంలో తల్లులకు ఎత్తు బంగారం సమర్పణ, తరలి వచ్చిన భక్తులు, వనదేవతలను దర్శించుకున్న ప్రముఖులు. నిండు జాతర కలతో మేడారం వనమంతా పున్నమిని తలపించేలా వెలుగులీనుతోంది. సమ్మక్క సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెలపైకి చేరిన తర్వాతి రోజును నిండు జాతరగా పిలవడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో శుక్రవారం తల్లులను దర్శించుకునేందుకు భక్తులు భారీగా వరుసగట్టారు. రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది ప్రజలు ఆర్టీసీ బస్సుల్లో, సొంత వాహనాల్లో. నిన్న దృశ్యం ఒకసారి చూడండి, ఏరియల్ షాట్ చూస్తే విద్యుత్ వెలుగుల్లో తలుకు నీలుతున్న సమ్మక్క సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలు జాతర మైదానం. మేడారానికి చేరుకున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి ఆదివాసీలు అధిక సంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. క్యూ లైన్లు భక్తులతో కిటకిటలాడినాయి. దర్శనానికి 3 గంటల సమయం పట్టింది. భక్తులు ఎత్తు బంగారాన్ని ముట్టజెప్పడంలో పోటీ పడ్డారు. ఒడిబియ్యం, పసుపు, కుంకుమలు తల్లులకు సమర్పించారు. జంపన్నవాగు పరిసర ప్రాంతాలు జనసంద్రంగా మారినాయి. లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించగా పెద్దలు జల్లు స్నానాలతో తరించారు. జంపన్నవాగుకు ఇరువైపులా ఘాట్లలో ఉన్న కళ్యాణ కట్టల్లో భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. జంపన్నవాగు నుంచి పవిత్ర గద్దెల ప్రాంగణం వరకు ఇసుకేస్తే రాలనంత జనంతో కిటకిటలాడింది. నిండు జాతర వేళ మేడారానికి ప్రముఖులు కూడా అధిక సంఖ్యలో వరుసగట్టారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో పాటు రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు, ఉన్నతాధికారులు తల్లులను దర్శించుకున్నారు. ఇవాళ్టితో జాతర సమాప్తం. ఈ సంవత్సరానికి మేడారం మహాజాతర శనివారం సమ్మక్క వనప్రవేశం ఘట్టంతో ముగియబోతున్నది. సో మళ్ళీ ఎలా అయితే ఆ తల్లులను తీసుకొచ్చారో మళ్ళీ వాళ్ళు వనప్రవేశం చేస్తారు. సో దాంతో జాతర అయిపోతుంది. సాయంత్రం 4 గంటల తర్వాత ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. బుధవారం సారలమ్మ ఆగమనంతో ప్రారంభమైన జాతర గత 3 రోజుల్లో 80 లక్షల మంది భక్తులు వచ్చి ఉంటారని అంచనా. చివరి రోజున భక్తుల రాక పెద్ద సంఖ్యలో ఉంటుంది. సో ఇట్లా వ్యవహారం జరిగింది. ఊపిరాడక ఒక భక్తురాలు చనిపోయిందట పాపం. సమ్మక్క రాక సందర్భంగా గురువారం రాత్రి సమయంలో గద్దెల వద్ద భక్తులకు దర్శనం నిలిపేశారు. అప్పటికే వేల మంది జనంతో క్యూ లైన్లు కిక్కిరిసి ఉన్నాయి. గంటల తరబడి వరుసలో నిల్చున్న సికింద్రాబాద్ వెస్ట్ మారేడుపల్లికి చెందిన శోభారాణి, ఆమె వయసు 68 సంవత్సరాలు, క్యూ లైన్లో ఊపిరాడక అస్వస్థతకు గురై కింద పడిపోయిందట. జనం రద్దీలో తొక్కిసలాడ సందర్భంగా ఆమె అక్కడే ప్రాణాలు కోల్పోయిందట. ప్రాణమే పోయింది పాపం ఆమె. అసలు అక్కడికి పోవాలంటే మినిమం చాలా దూరం, కొన్ని కిలోమీటర్ల వరకు కాలినడకన మనం ఎంటర్ కావాల్సిందే. కొంత కష్టమైన పనే. మరి ఏమైందో తెలియదు కానీ నిన్న ఈ అడ్లూరి మంత్రి కాన్వాయ్ మీద దాడి జరిగింది. గురువారం రాత్రి సమ్మక్క ఆగమనం అనంతరం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వాహనంపై కొందరు బెల్లం సంచులతో దాడి చేసిరట. గద్దెల వద్ద కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత రద్దీ రోడ్లో నుంచి మంత్రి తిరిగి వెళ్తుండగా జనం మధ్యలో కారు ఇరుక్కుపోయింది. కొందరు తమ చేతుల్లోని బెల్లం ముద్దల సంచులతో దాడి చేయడంతో కారు అద్దం ధ్వంసమైంది. మంత్రి వాహనం దిగి సమీపంలోని బెల్లం దుకాణంలోకి వెళ్లారు. రాత్రి 10 గంటల సమయంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడి చీకటిగా ఉన్నప్పుడు రోడ్డుపైకి కారు రావడంతోనే ఆగ్రహంతో అలా చేసి ఉంటారని భావిస్తున్నారు. ఈ ఘటనపైన తమకు ఎలాంటి సమాచారం లేదని పోలీసులు చెప్తున్నారు. అసలు ఈ జాతరలో మీరు చూడండి, మంత్రుల మధ్య కూడా సమన్వయం ఉన్నట్టు నాకు అనిపించలే. ఎవరికి నచ్చిన ఫ్లెక్సీలు కూడా వాళ్ళు పెట్టుకున్నారు. ఇప్పుడు ఆడ ప్రజాభవన్ దగ్గర సీతక్క ఫోటో కొంచెం పెద్దగా ఉండి, ముఖ్యమంత్రి ఫోటో ఉండి, ఆమె ఫోటో ఉన్నది. అందులో మంత్రి, ఇప్పుడు కన్సర్న్ మినిస్టర్ ఎవరు, కన్సర్న్ గిరిజన మంత్రి ఎవరంటే అడ్లూరి లక్ష్మణ్ కుమారే. ఇప్పుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పెద్దగా కనిపిస్తలేడు, దేవాదాయ శాఖ మంత్రి కనిపిస్తలేడు. మొత్తం వ్యవహారం అంతా సీతక్క పొంగులేటిదే కనిపిస్తున్నది ఆడ. సో మరి వీళ్ళే పెద్దగా వాళ్ళకు కూడా ప్రయారిటీ ఇస్తున్నట్టుగా కూడా అక్కడ వాతావరణం కనబడతలేదు. అడ్డూరి లక్ష్మణ్ కుమార్ ఆయన ఏం చేసిండు, ఏమన్నా ఫ్లెక్సీలు లేవు ఎక్కడ అని ఆయన ఒక 2-3 ఫ్లెక్సీలు ఈడ పెట్టుకున్నాడు.
ఇప్పుడు ఆ లోకల్ ఎంపీ ఎవరు మహిబాద్, ఆ లోకల్ ఎంపీ ఎవరు బలరాం నాయక్. సో ఆయనకు సంబంధించిన ఫోటోలు కూడా ఆయా ఫ్లెక్సీలో సరిగ్గా కనబడతలేవు. అంతా ఒక రకమైన వాతావరణం ఇది. మేమే కనబడాలి, మేమే ఉండాలి, మేమే చేయాలి అనే ఒక ఆలోచన ఈ రకమైన పరిస్థితి తీసుకొస్తున్నది. సో అందులో ఆయన మీద దాడి జరిగిన దాంట్లో ఎలాంటి వివాదం లేదు అని అంటున్నారు. సో ఆ కారు ఆ భక్తుల మధ్యలోకి ఆ చీకట్లో రావడంతోనే దాడి జరిగిందని అంటున్నారు. ఏమో మరి, ఏదైనా ఉండొచ్చు. ఇగో కొండా సురేఖ నిన్న వచ్చినట్టున్నారు, కానీ హడావుడు లేదు ఆమెది. ఎక్కడ కూడా ఆమె ఇది ఎక్కడ లేదు, ఈయనది లేదు, ఆ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ది కూడా లేదు. నెక్స్ట్, ఇది సమ్మక్క జాతర ఇవాళ అయిపోతున్నది. 4 గంటల తర్వాత వన ప్రవేశం తర్వాత జాతర ముగుస్తుంది.